హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకుని పోయే టైం అయితే ఆసన్నమైనది. ఇంకా ప్రతిరోజు ఇంటికి పిలుచుకొచ్చేదాన్ని కదా పోయిన వీక్ అంతా మొత్తం. కానీ ఇంటికి తీసుకొస్తుంటే పాపం రానికి టైం సరిపోవట్లే, వచ్చి హడావిడిగా తినేసి మళ్ళీ వెళ్ళిపోవడానికి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అందుకోసం అనేసి ఇట్లా కాదనేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా లంచ్ బాక్స్ పెట్టుకోవడం కోసం చూడండి, క్యారెట్ రైస్ అయితే చేశాను. ఇంకా నేను నాన్ వెజ్ తిన్నారు కదా, ఇంకా ఏం వద్దు, సింపుల్ క్యారెట్ రైస్ అయితే చేద్దామనేసి చేశాను. ఇంకా అలాగే పెరుగన్నంలోకి కొద్దిగా వైట్ అన్నం కూడా తీసి పక్కన పెట్టాను. వీళ్ళకైతే బాక్స్ అయితే పెట్టేసుకున్నానండి. పెరుగన్నం కూడా కలిపి పెట్టాను అనమాట ఒకటేసారి. ఇంకా లంచ్ అయిన తర్వాత తినడానికి వాటర్ మిలన్ ఫ్రూట్, ఇంకా స్నాక్స్కి వచ్చేసి పనసపండు అయితే పెట్టాను. ఇంకా ఈ పనసపండు అయితే మేము నిన్న బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం అన్నమాట. పండు తెచ్చుకున్నాము, అందుకే కొద్దిగా ఎక్కువే ఉన్నాయి, అందుకే పెట్టాను. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి. లంచ్ అయితే తినిపిస్తున్నాను పిల్లలకి. ఇంకా కొద్దిగా స్కూల్లో తిన్నారంటే టైం కూడా సేవ్ అవుతుంది, ప్రశాంతంగా నిదానంగా తింటారు అనమాట. ఇంక ఇంటికి వచ్చినామంటే హడావిడి మళ్ళీ వీళ్ళకి పైగా స్లేట్ వర్క్ ఒకటి ఇస్తారు, అది రాసుకోవడానికి టైం అస్సలు సరిపోదు. ఇదైతే కొద్దిగా ఒక 2 మినిట్స్లో గ్రౌండ్లోకి వచ్చేస్తాం, తింటారు, ప్రశాంతంగా తినేసి కొద్దిసేపు ఆడుకుంటారు. ఇంకా రాసుకునేది ఏమైనా ఉంటే రాసుకుంటారండి. అందుకే లంచ్ బాక్స్ ఇంకా ఈ రోజు నుంచి తీసుకెళ్తాను అన్నమాట డైలీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరేం చేసుకున్నారు లంచ్లోకి ఐటమ్స్ కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.